ఎంతో గొప్పవాడైన మానవుడు తన శక్తిని తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఈ భౌతిక విషయాలైనటువంటి బయటి విషయాలు అంటే వస్తు వాహనాలు, ధనం వీటి సంపాదించుకుంటూ వాటివే గొప్పగా అనుకుని వెంపర్లాడుతున్నాడు. తాను దైవాంశుడని దైవ దైవం లోపల నివసిస్తున్నాడన్న ఒక విషయం మర్చిపోతున్నాడు. తాను దైవాంశ అని ఎప్పుడు తెలుసుకుంటాడో ఇప్పుడు ప్రయత్నం చేయాలి. దాన్ని సాధనగా మార్చుకోవాలి. దైవం మీద విశ్వాసం ఉండాలి. మనం దైవ విషయాల్ని వినటం ఆహ్, ఆహ్, స అలాంటి సంకీర్తనలు గానీ, అలాంటి ఉపన్యాసాలు గానీ, ఎవరైనా ప్రవచనం గానీ, ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు చెవిలో వేసుకుంటూ, దాన్ని అనుసరించి నడవటం ఇలాంటివి ఉండాలి. మనసుని విషయాల వైపు కాకుండా ఇలా సత్కార్యాల వైపు నడిపించుకుంటూ వెళ్ళాలి. మనసులో పరివర్తన తీసుకురావాలి. ఈ ఈ లౌకిక విషయాల్ని వదిలి మనం ఎందుకొచ్చాం? ఈ దేహంతో ఎందుకొచ్చాం? ఆత్మను తెలుసుకోవడానికే దేహంతో వచ్చాం. మరి ఆ పని మానేసి అస్సలు అటువైపు ఆలోచన కూడా వెళ్ళలేకుండా ఆ పరిసరాలకే మనం వెళ్ళాం. అలా కాకుండా ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనసులో పరివర్తన తీసుకురావాలి. పరివర్తన చెందిన మనసు జ్ఞానం వైపు వెడుతుంది. దాన్ని మనం బాటలో పెట్టాలంతే. ఇతరులకు సహాయం చేయటం, వారికి అవసరమైన వాటిని మనం సమకూర్చి ఇతరులందరినీ ప్రేమతో చూడటం. ఇలాంటి సాధనగా మనం మార్చుకుంటే మనసు అది పరివర్తన చెందుతుంది. నిజంగానే తాను సహజంగా నెమ్మది శాంతించి అహంకారం నశిస్తది. అహంకారం నశించినప్పుడు మనలో అన్నీ తెలుసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. జ్ఞానం తెలుసుకోవడానికి. దాన్ని మనం తయారుగా చేసుకోవాలి. దైవ విషయాల్లోకి వెళ్ళాలి. ప్రతి కార్యం కూడా దేవుని వల్లనే జరుగుతుంది. ఆయన ఇచ్ఛాశక్తి వల్లనే జరుగుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఇచ్చ వల్ల ఇయన్నీ జరుగుతున్నాయి. మన ప్రాప్తం వల్ల మనకు లభిస్తున్నాయి. ఇలాంటి విషయాలన్నీ మనం మననం చేసుకుంటూ మనం మంచి భావాలతో, మంచి నడవడికతో మనం ముందుకెళ్దాం. జ్ఞాన సాధన అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లాగా మనకు అనిపిస్తాయి. రోజు ఇవే చెప్పుకున్నట్టు అనిపిస్తాయి కానీ, వీటిని రోజు అనుసరిస్తేనే ఒకరోజు మనం దీన్ని మరి ఇటువైపు చూడకపోతే ఆ రోజే మళ్ళా పాత విషయాల్లోకెళ్ళిపోతాం. మనసు విషయాల్లోకెళ్ళిపోతాం. లోక విషయాల్లోకెళ్ళిపోతాం. మనసుని ఎప్పుడు ఈ వైపు తిప్పుకొని, ముఖాన్ని ఎప్పుడు లోకం వైపు కాక, ఆత్మ వైపు, లోపలున్న భగవంతుని వైపు తిప్పుకోవాలి. అలాగే రోజు రోజు కొంచెం కొంచెం చెప్పుకుందాం. ఇంకో విషయం